హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. పువ్వుల్ని దారము సూది లేకుండా ఎలా అల్లుకోవాలి, అలాగే మనము చెరుకు రసం తాగాలనిపించినప్పుడు ఎలా తయారు చేసుకోవాలి, చేతులు మంట తీయకుండా ఎలా మనము చేతులలో మంట ఎలా తగ్గించుకోవాలనేది ఈరోజు టిప్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్, మనము ఎప్పుడైనా ఒక్కొక్కసారి బిర్యానీ కలిపి లేదంటే ఏదైనా మనం స్పెషల్ ఐటెం చేసేటప్పుడు మసాలాలన్నీ వేసి కలుపుతూ ఉంటాం కదా. అలా కలిపినప్పుడు చేతులు అనేది బగబగ మండుతూ ఉంటాయి, చేతులంతా మంట తీస్తూ ఉంటాయి. మనం కలిపిన తర్వాత ఇప్పుడు బిర్యానీకి అన్ని మసాలాలు వేసి కలిపిన తర్వాత చేతులంతా మంట తీస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. కొద్దిగా చింతపండును తీసుకొని ఇలా వాటర్ వేస్తూ బాగా చేతులకి అంతా రెండు చేతులకి పట్టేలాగా ఇలా బాగా రుద్దుకోవాలన్నమాట. ఇలా రుద్దామనుకోండి, మనకి చేతుల్లో ఉంటే మంట అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. చాలామందికి ఎక్కువ స్పైసెస్ తగిలినప్పుడు కూడా చాలా మంట తీస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం పచ్చిమిర్చిని ఒలిసినప్పుడు కూడా చేతులు ఘాటుగా లేకుండా, కారం లేకుండా ఉండాలంటే సోప్తో రుద్దడం కంటే ఇలా చింతపండుతో రుద్ది తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసామంటే మన చేతులకు ఉండే ఘాటు కానీ మంట కానీ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. చేతులు ఒక్కొక్కసారి చిమచిమ అంటూ ఉంటాయి కదా, అది కూడా తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము దోశలు వేసుకున్న తర్వాత ఇలా గిన్నెకు కొద్దిగానైనా పిండి అతుక్కొని ఉంటుంది కదా, దాన్ని మనము ఇంకా సింక్లో వేసేసి కడిగేస్తూ ఉంటాము. కానీ సింక్లో వేసేసే ముందర ఒక్కసారి ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఆ గిన్నెలో ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసేసి ఆ పిండి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసేయండి. అంటే ఆ గిన్నెకు ఉండే పిండి అంతా ఇలా వాటర్లోకి వచ్చేలాగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మనము మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, లేదంటే పెద్ద పెద్ద మొక్కలు ఉన్నా సరే దానిలో కనుక పోసామంటే మంచి ఎరువుగా పనిచేస్తుంది. మొక్కలు కూడా బాగా వస్తాయి. అలాగే పువ్వులు కూడా ఈ సమ్మర్లో మల్లెపూలు అవి బాగా వస్తాయి అన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము బాగా పండిన అరటిపండు తినడానికి కొద్దిగా ఇష్టపడం కదా, ఎందుకంటే ఎక్కువగా పండిపోయింది బాగోదు అనేసి, కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనేసి. అలాంటి భయం లేకుండా మనకి అది వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం వేస్ట్ అని అరటిపండు పడేస్తూ ఉంటాం కదా, కానీ పడేసే ముందర ఇలా అరటిపండుని మిక్సీ జార్లోకి వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇలా మెత్తగా ప్యూర్గా మాదిరి అవుతుందన్నమాట. లేదంటే మనము మిక్సీకి వేయకపోయినా బాగా పండిన అరటిపండు అయితే మనం స్మాష్ చేసినా కూడా మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా మనము తయారు చేసుకొని దీంట్లో కొద్దిగా పసుపును వేసేసేయండి. పసుపును వేసేసి బాగా కలిపేసేయండి. ఈ అరటిపండు గుజ్జు అలాగే పసుపు రెండే ఈ విధంగా బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని మనము ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రూట్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. చాలా గ్లోగా వస్తుంది. అలాగే మన స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. అసలు ఎంత స్మూత్గా అంటే మీరే నమ్మలేరు. ఒకసారి ట్రై చేయండి. మనము అరటి పళ్ళను పడేసే ముందుగా ఈ విధంగా అయితే చెయ్యండి. చూడండి, ఇలా మనము బాగా అప్లై చేసేసి ఇది ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. ఇంకా మనం పార్లర్కి వెళ్ళి ఫ్రూట్ ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆడికి వెళ్ళి వందల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే మనం ఫేషియల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకొని ఆరిన తర్వాత కడిగేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే టీ చేసేటప్పుడు టీ కాగిన తర్వాత మనం వడగట్టేసుకొని తాగుతూ ఉంటాం కదా. ఒక్కసారి ఇలా సబ్బును వేసి చూడండి, గిన్నెలు కడిగే సబ్బును, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి టీలో సబ్బు ఎందుకు వేయాలి, అసలు సబ్బు వేస్తే టీ తాగలమా అనుకుంటున్నారా? అవునండి, మీరు వేయాల్సింది టీలో కాదు, టీ పొడిలో. ఈ విధంగా మనము టీ చేసిన తర్వాత ఈ టీ పొడిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము. కానీ పడేసే ముందర ఒక్కసారి ఇలా చెయ్యండి, ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు పడేయరనమాట. ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే ఆ టీ పొడిని అయితే తీసేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అంట్లు తోమే సబ్బు ఉంటుంది కదా, ఆ సబ్బునైతే వేయండి. వేసేసి కలిపేసిన తర్వాత మనము దీంతో కనుక గిన్నెలు కడిగామనుకోండి, మనం ఫిష్ చేసినప్పుడు కానీ, ఎగ్ చేసినప్పుడు కానీ, లేదంటే చికెన్లు మటన్లు చేసినప్పుడు కానీ కొద్దిగా నీచు వాసన, కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలా స్మెల్ రాకుండా ఉంటాయి ఈ టీ పొడితో కడగడం వల్ల. నార్మల్ సోపుతో కంటే ఈ విధంగా కొద్దిగా సోపు, కొద్దిగా టీ పొడిని రెండు కలిపేసుకొని కనుక కడిగామంటే
మంచి స్మెల్ ఉంటాయి. అలాగే గిన్నెలు కూడా తలతల మెరుస్తాయి అన్నమాట. బ్యాడ్ స్మెల్ అనేది ఉండవు, నీచు వాసన ఉండవు. ఒక్కసారి కడిగి చూడండి. ఇంకా టీ పొడిని ఎప్పుడు పడేయరనమాట. మీరు నాన్ వెజ్ చేసినప్పుడు ఆ టీ పొడితోనే గిన్నెలు అయితే కడిగేస్తారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అలోవెరాని అయితే తెచ్చుకుంటాం కదా, అలోవెరాని జెల్ని ఈజీగా ఈ విధంగా అయితే తీసేసుకోండి. అలోవెరాకి ఫస్ట్ సైడ్లకి ఇలా కట్ చేసేసేయండి. నేను వీడియోలో చూపించినట్లుగా అటు ఇటు చివర్లన కొద్దిగా ముళ్ళులు మాదిరి ఉంటాయి కదా, అదైతే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీనికి ఇలా కట్ చేసేసి ఫ్లోర్ పైన పెట్టేసేసి ఈ విధంగా చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదా, ఆ రుద్దే కర్రని మనం చపాతీని ఎలా రుద్దుతామో లేదా తిక్కుతామో ఎలా అయితే చేస్తామో దీన్ని కూడా అలా రుద్దినట్లుగా తిక్కినట్లుగా అన్నామంటే చూడండి మొత్తం ఇలా అలోవెరా నుంచి అలోవెరా జెల్ అయితే వస్తుందన్నమాట. అసలు ఉండలు కానీ గడ్డలు కానీ అస్సలు రాదనమాట. నార్మల్గా అయితే గడ్డలు వచ్చిందనుకోండి, దాన్ని మళ్ళీ మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది. అది పెద్ద ప్రాసెస్ అనమాట. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మనము చపాతీ కర్రతో రుద్దామనుకోండి, అలోవెరా జెల్ అనేది ఈజీగా మనం తీసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనము ఫేస్ కావాలన్నా ఫేస్కు, అలాగే హెయిర్ కావాలన్నా హెయిర్కు అప్లై చేసుకోవచ్చు. నేనైతే చాలాసార్లు హెయిర్కి ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటానన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఇంకా మిక్సీలో వేసే పనే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయని ఇలా కనుక చేసామంటే మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ని మొత్తం పోగొట్టచ్చు. రకరకాలుగా రూమ్ స్ప్రేలు అవి వాడుతూ ఉంటారు కదా, ఏవీ అవసరం లేదు. జస్ట్ ఒక్క నిమ్మకాయతో మన ఇల్లు మొత్తం మంచి సువాసనతో నిండిపోతుంది. అలాగే బాత్రూంలో కూడా చాలామంది ఓడనీళ్ళు అవి వాడుతూ ఉంటారు కదా, అవి ఏవి అవసరం లేదండి. జస్ట్ నిమ్మకాయతో ఇలా చేసి చూడండి. ఫస్ట్ అయితే నిమ్మకాయని ఇలా 4 గొప్పలుగా కట్ చేయండి. కింది వరకు కట్ చేయకుండా మనం మసాలా వంకాయ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే కట్ చేయండి. తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత రాక్ సాల్ట్, అలాగే కొద్దిగా కంఫర్ట్ను వేయండి. వేసేసి ఇలా బాగా కలిసేలాగా అటు ఇటు ఇలా అనేసేయండి. తర్వాత దీన్ని మనము ఏదైనా సరే పాతది ఏదైనా ప్లేట్ ఉన్నా మూత ఉన్నా దాంట్లో పెట్టేసుకోండి. మీకు ఇష్టం, మీరు కిచెన్లో కావాలంటే కిచెన్లో పెట్టేసుకోండి, బెడ్రూమ్లో కావాలంటే బెడ్రూమ్లో పెట్టేసుకోండి, లేదంటే బాత్రూంలో కావాలంటే బాత్రూంలో పెట్టేసుకోండి. ఇలా దీన్ని పెట్టుకోవడం వల్ల మన ఇల్లు కానీ బాత్రూమ్ కానీ మంచి స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము. కానీ మనము ఉడకబెట్టుకొని తినేదానికంటే ఇలా డైరెక్ట్గా కాల్చుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది. ఏంటక్క మనము స్వీట్ కార్న్ కాదు కదా కాల్చుకొని తినేది, మామూలుగా మొక్కజొన్న కంకుల్ని కదా తినేది అని అనుకుంటారు కదా. కానీ మొక్కజొన్న కంకుల్ని మనం ఎలా నిప్పులపైన కాలుస్తామో స్వీట్ కార్న్ కూడా ఆ విధంగా కాల్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నిప్పులు లేవు కాబట్టి ఈ విధంగా స్టవ్ పైన డైరెక్ట్గా కాలుస్తున్నాను అనమాట. ఇలా డైరెక్ట్గా కాల్చుకొని తిన్న కూడా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మన దగ్గర నిప్పులు లేవు, నిప్పులపైన కాల్చాలని అనుకోవాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడు ఉడకబెట్టి ఒకే టేస్ట్ ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి డైరెక్ట్గా ఈ విధంగా కాల్చేసేయండి. ఇలా కాల్చామనుకోండి సూపర్గా మనం కాల్చేటప్పుడే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. దీనికి కావలిస్తే కొద్దిగా నిమ్మరసము, ఉప్పును వేసేసి కొద్దిగా కారంను వేసేసుకొని పట్టించుకొని తిన్నామంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎన్ని పొత్తులు తింటారో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే దంచుతూ ఉంటాం కదా, మామూలుగా ఫ్రెష్గా ఉండడానికి అప్పటికప్పుడు దంచుకోవడానికి ఇలా ఎక్కువగా చిన్న రోల్నే వాడుతూ ఉంటాము. ఇలా మనకి అల్లము వెల్లుల్లి దంచేసి కూరల్లో ఫ్రెష్గా వేసుకుంటూ ఉంటాము. మీలో ఎంతమంది ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవడం ఇష్టమో కమెంట్ చేయండి. మనకి కొంతమంది అయితే మనము ఎక్కువగా తయారు చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. బిజీగా ఉండే వాళ్ళైతే ఎక్కువగా అలానే చేస్తారు. మరి మనము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా దంచుకొని అలానే పెట్టేసామనుకోండి, ఆ రోల్ అంతా మళ్ళీ మరుసటి రోజు ఏదైనా దంచాలంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తుంది. కొద్దిగా బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అది ఎంత నీట్గా కడిగినా పోదు. అందుకోసమని ఇలా అయితే చేయండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి మనకి ఎక్కువ స్మెల్ వస్తప్పుడు మిక్సీ జార్లోనైనా సరే ఎక్కువగా స్మెల్ వచ్చేటప్పుడు ఈ విధంగా కొన్ని పేపర్లు వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి పేపర్లు నానేలాగా పెట్టేసి ఆ పేపర్లతోటే ఇలా రుద్దేసామనుకోండి, కొద్దిగా నానిన తర్వాత దాంట్లో ఉండే స్మెల్ మొత్తం పోతుంది. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. అలాగే మనకి ఆ రోల్ కూడా మంచి ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. అసలు దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచినట్టు కూడా తెలియదు ఈ పేపర్లతో ఇలా నానబెట్టి రుద్దడం వల్ల. ఇంకా ఆ స్మెల్ అంతా ఆ పేపర్లు అనేది పీల్చేస్తాయన్నమాట. స్మెల్ లేకుండా చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేనైతే ఈ విధంగానే రోల్ని అయితే క్లీన్ చేసేస్తాను. అలాగే మిక్సీ జార్
పార్లర్ అయినా సరే స్మెల్ వచ్చినప్పుడు ఇలానే పేపర్లతోటి క్లీన్ చేస్తాను. ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము దోసపిండి మిగిలినప్పుడు దోసపిండితో ఇలా అయితే చెయ్యండి. దోసపిండిని ఇలా స్టవ్ పైన వేసేసి ఇంకా ఇలా రుద్దేసేయండి. ఏంటక్క దోసపిండిని స్టవ్ పైన వేసి రుద్దడం ఎందుకు అని అనుకుంటున్నారా? అవునండి, దోసపిండితో కూడా మన స్టవ్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే స్మెల్ కూడా ఉండదన్నమాట. మనము దోసపిండి కొద్దిగా మిగిలినప్పుడు ఇలా దోసపిండిని స్టవ్ పైన వేసేసి తర్వాత ఇలా మనము స్క్రబ్బర్తో రుద్దామనుకోండి, ఆ దోసపిండి వల్ల మనకి కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా, మనకి స్టవ్ అనేది నీట్గా అవుతుంది, ఫ్రెష్గా అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. అలాగే స్టవ్ పైన ఉండే జిడ్డు మురికి అంతా పోతుంది. అలాగే స్టవ్ గట్టు కానీ చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట దోసపిండితో స్టవ్ రుద్దడం వల్ల. అలాగే ఇలా స్టవ్కు ఉండే స్టాండ్లను కూడా దోసపిండితో కడిగామనుకోండి, మనకి నీట్గా మంచి వాసనతో ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మనం దోసపిండి పులిసిపోయిందని పడేసేటప్పుడు ఈ విధంగా ఒక్కసారి చెయ్యండి. అలాగే స్టవ్ పైన కూడా మనకి అలా దోసపిండితో రుద్దడం వల్ల మంచి స్మెల్ ఉంటుందన్నమాట. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగానే క్లీన్ చేస్తానన్నమాట. నాన్ వెజ్ చేసినప్పుడు కానీ, అలాగే ఫిష్ అలాంటివి వేయించుతాం కదండి, డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా కొద్దిగా స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా దోసపిండితో క్లీన్ చేస్తూ ఉంటాను స్టవ్ గట్టు. మీరు కూడా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ చేసినప్పుడు ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము లాకెట్ని పోగొట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా కీ ఒక్కటి మిగులుతూ ఉంటుంది. లాకెట్ పోయినప్పుడు మళ్ళీ సపరేట్గా వేరేది కొనాల్సిన అవసరం లేకుండా, అలాగే మనం దీన్ని డైరెక్ట్గా బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, అది సరిగ్గా కనిపించదు కదా, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి. అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా మన ఇంట్లో మనము జడకు వేసుకునే రబ్బర్ బ్యాండ్స్ తోటి ఇలా చేసామంటే మనకి అప్పటికప్పుడు లాకెట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట, ₹1 ఖర్చు లేకుండా. నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా రబ్బర్ బ్యాండ్ని ఇలా మధ్యలోకి పెట్టేసేయండి, ఆ కీలోకి మధ్యలోకి. తర్వాత దాన్ని ఒకదాంట్లో నుంచి ఒకటి దూచేసామంటే చూడండి, ఇంకా మనకైతే కీ చైన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం సపరేట్గా కొనాల్సిన అవసరం ఉండదు, నీట్గా ఉంటుంది. అది మనం బ్యాగ్లో వేసుకున్నా ఎక్కడైనా పడిపోయినా కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఇది ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, మనకి కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి, అలాగే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపట్టచ్చు. మనకి ఎక్కడైనా పడిపోయింది అని వెతకాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. మనం లాకెట్ కొనలేనప్పుడు, అంత టైం లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలాంటిది పప్పుల గట్టాలు కానీ, ఏదైనా స్వీట్స్ కానీ, లడ్డు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం తెచ్చుకున్న తర్వాత మనం దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేస్తూ ఉంటాము. స్టోర్ చేసినప్పుడు కొద్దిగా గ్యాప్ ఉన్నా సరే ఇంకా చీమలు అనేది దూరుతూ ఉంటాయి. కొద్దిగా గ్యాప్ కూడా చీమలు దూరుతాయి. అలాగే మనకి చీమలు దూరాయంటే ఇంకా అస్సలు తినబుద్ధి కాదు ఏదైనా సరే స్వీట్స్కి. ఇంకా అలాంటప్పుడు మనం దాన్ని వేస్ట్ అని పడేయలేము, అలా అని తినలేము. మరి ఏం చేయాలి? ఇంకా అందుకోసమని ఈ టిప్ అయితే ట్రై చేయండి. చూడండి, ఆ డబ్బానైతే ఏదైతే మనం డబ్బాలో స్టోర్ చేస్తామో ఆ డబ్బా మూత పైన కొద్దిగా వెనిగర్ని వేసేసి ఇలా ఆ మూత అంతా అలాగే డబ్బాకు చుట్టూరా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా కాటన్ తోటి కానీ క్లాత్ తోటి కానీ రుద్దేసేయండి. ఇలా రుద్దేసామంటే చూడండి, ఇంకా ఈ స్మెల్కి ఈ ఘాటుకి అసలు చీమలు అనేది పట్టవు. పిల్లలు పొరపాటున మూత పెట్టకపోయినా కూడా చీమలు అనేది ఎక్కవు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో డోలో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, డోలో ట్యాబ్లెట్స్తో ఇలా కనుక చేసామంటే మనము ఒక 10 డేస్లోనే మన కాళ్ళ పగుళ్ళన్నింటినీ పూర్తిగా తగ్గించుకోవచ్చు. చాలామందికి కాళ్ళ పగుళ్ళతోటి నొప్పితోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మరి నొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా, ఎలాంటి క్రీములు వాడకుండా. ఫస్ట్ అయితే ఒక ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కానీ నార్మల్ది కానీ ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకొని ఇలా ఒక కవర్ పైన వేసి మెత్తగా దంచేసేయండి, లేదంటే ఒక పేపర్ పైన అయినా దంచేసేయండి. తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ని వేసేసి కలిపేసుకోండి. పేపర్ పైన ఎందుకు అంటే దంచకూడదంటే ఇలా ఆయిల్ వేసినప్పుడు ఒకసారి పేపర్కి అతుక్కుంటుంది కాబట్టి ఇలా కవర్ పైన అయితే సరిపోతుంది. ఇలా కవర్ పైన పేపర్ పైన కానీ దంచుకోండి. తర్వాత మన కాళ్ళకి పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా చలికాలంలో, ఇంకా చలికాలం కూడా అయిపోయింది, అయినా కూడా ఎండలకు కూడా కాళ్ళు అనేది పగులుతూ ఉంటాయి. వేడి ఎక్కువ అయినా కూడా కాళ్ళకి పగుళ్ళు వస్తూ ఉంటాయి. పగుళ్ళు వచ్చి కాళ్ళల్లో నొప్పి తీస్తూ ఉంటాయి. పొరపాటున ఆ పగుల్లో ఏదైనా గుచ్చుకుందంటే ఇంకా విపరీతమైన నొప్పి తట్టుకోలేమన్నమాట. అందుకోసమని ఇలా ప్రతిరోజు నైట్ ట్యాబ్లెట్ అలాగే ఆయిల్ని కలిపిన ఈ క్రీమ్ని కనుక అప్లై చేసామనుకోండి, మనకి కాళ్ళ పగుళ్ళు అనేది ఒక్క 10 డేస్లోనే అసలు కాళ్ళకు పగుళ్ళు ఉన్నాయా
అనేటట్టుగా అయిపోతాయి అన్నమాట. అలాగే కాళ్ళకు ఉండే మురికి కూడా పోతుంది. మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా ప్రతిరోజు నైట్ అప్లై చేసుకొని మీకు ఒకవేళ ఆయిల్ అంతా బెడ్షీట్కి అలా అవుతుందంటే సాక్స్లు వేసేసుకోండి. ఇంకా టెన్షనే ఉండదు. ఇలా అప్లై చేసేసుకొని పడుకున్నామంటే అసలు ఒక 10 డేస్లో మీకు కాళ్ళ పగులు అనేది కనిపించకుండా పోతాయి. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము చపాతీ పిండి మిగిలినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, ఇంకా మళ్ళీ చపాతీ చేసుకుందామని దాన్ని తీసామంటే పిండి అంతా గట్టిగా అయిపోతూ ఉంటుంది. చేత్తో మనకి బాల్స్ చేసుకోవాలన్నా రుద్దాలన్నా కూడా చెయ్యి నొప్పి పుడుతూ ఉంటుంది. మరి చెయ్యి నొప్పి పుట్టకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక కుక్కర్ అయితే తీసుకోండి, దాంట్లో కొన్ని వాటర్ వేసి తర్వాత ఆ చపాతీ గిన్నెని అయితే పెట్టేసేయండి. ఇలా గిన్నెని పెట్టేసేసి వాటర్ బాగా వేడెక్కుతూ ఉంటాయి కదా, ఒక్క నిమిషం పెట్టేసామంటే సరిపోతుంది. తర్వాత ఇంకా ఆ వాటర్లో నుంచి ఆ పిండి గిన్నెని అయితే తీసేసి ఇంకా చపాతీలు అయితే చేసుకోండి. మీరు వెంటనే కావాలంటే వెంటనే చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అలాగే పిండి కూడా చాలా స్మూత్గా అయిపోతుంది, చాలా సాఫ్ట్గా అయి ఉంటుంది. మనం రుద్దంగానే సాగిపోతాయి అన్నమాట, అంత బాగా వస్తాయి చపాతీలు. మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు. నార్మల్గా అయితే ఆ పిండి నార్మల్ టెంపరేచర్కి రావాలంటే 1/2 అవర్ పడుతుందన్నమాట. మనకు 1/2 అవర్ అవసరం లేదండి, జస్ట్ ఒక్క నిమిషంలో మనం పిండిని అయితే ఈ విధంగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. మనం ఒకవేళ పిండిని గిన్నెలో పెట్టి ఉడికించాల్సిన అంటే వేడి చేయాల్సిన అవసరం లేకుండా కావాలంటే ఆ కుక్కర్ మూతకే పిండిని అంటించేసి ఇలా వేడి చేయొచ్చు అనమాట. అలా చేసినా కూడా పిండి చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం చపాతీలను చేసుకోవడానికి పిండి వెంటనే రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ ఒక నిమ్మకాయని అయితే తీసుకోండి. ఇలా నిమ్మకాయని తీసుకొని దీన్ని సగానికైతే కట్ చేయండి. నిమ్మకాయను ఇలా కనుక చేసామంటే ఈ సమ్మర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా కట్ చేసేసుకొని దీనిపైన ఉండే విత్తనాలను అయితే తీసేసుకొని మన ఇంట్లో కాఫీ పొడి ఉంటుంది కదా, మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని అయితే తీసుకోండి. అది ఇది అని ఏం లేదు, మీరు ఏది వాడితే ఆ కాఫీ పొడిని కొద్దిగా వేసేసుకోండి. తర్వాత దానిపైన కొద్దిగా షాంపూను కూడా వేసుకోండి. షాంపూను కూడా వేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే, చాలామందికి చంకలుల్లో అలాగే నెక్కు దగ్గర, నెక్కు వెనకాల అంటే గొంతుకు వెనకాల అదంతా మనకి నల్లగా అయిపోతూ ఉంటుంది ఈ సమ్మర్లో. అలా నల్లగా అయిపోయినప్పుడు చూడడానికి నల్లగా మట్టి అంతా పేరుకున్నట్లుగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఇలా నిమ్మకాయ పైన కొద్దిగా షాంపూ అలాగే కొద్దిగా కాఫీ పొడిని వేసుకొని కనుక రుద్దామనుకోండి, ఆ నలుపు అంతా పోతుంది. అలాగే చంకల్లో ఉండే నలుపు అంతా పోతుంది, బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది, చెమట వాసన రాకుండా ఉంటుంది. అలాగే గొంతుకు కూడా మెడకి వెనకాల ఉండే నలుపు అంతా పోయి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు మీకు ఉన్నట్టుండి చెరుకు రసం తాగాలనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? చెరుకు రసం తాగడానికి ఆ సీజన్లో దొరకవు కదా ఎప్పుడంటే అప్పుడు. మరి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి. ఒక చిన్న పావు కప్ అంతా బెల్లాన్ని తీసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు తీసుకోండి. ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. కొద్దిగా చిటికెడంత సాల్ట్ని వేయండి. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇంకా ఫస్ట్ మిక్సీ పట్టేసేయండి మెత్తగా. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి అయితే వడగట్టేసుకోండి. ఇంకా అంతే, మీకు ఏ సీజన్లోనైనా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెరుకు రసాన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఇది చెరుకు రసం కాదు అంటే ఎవ్వరు నమ్మరు. సేమ్ అది ఏ టేస్ట్ ఉంటుందో సేమ్ ఇది కూడా అదే టేస్ట్ ఉంటుంది. అంతే బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. మనకి ఉన్నట్టుండి ఎప్పుడైనా సరే చెరుకు రసం కావాలి తాగాలి అనిపించినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మీలో పువ్వుల్ని అల్లడం ఎంతమందికి వచ్చో కమెంట్ చేయండి. అలాగే పువ్వుల్ని ఈజీగా ఎలా అల్లుకోవాలనేది కూడా నేనైతే మీకు షేర్ చేస్తాను. పువ్వుల్ని అల్లడం రానప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే చాలామందికి పువ్వుల్ని అల్లడం అది ఏదో ఒక పెద్ద పని మాదిరి అనుకుంటూ ఉంటారు కదా, కానీ ఈ టిప్ తెలిసాక చాలా ఈజీగా పువ్వుల్ని అయితే అల్లుకోవచ్చు. అలాగే మనకి సూది దారంతో పని లేకుండా ఎంత ఈజీగా ఇలా మనకి పూలు రాని వాళ్ళు కూడా అల్లుకునేలాగా ఇది ఒక్కటి ఉంటే చాలండి. బైండింగ్ వైర్ ఉంటుంది కదా, ఆ బైండింగ్ వైర్ ఉంటే మనకి రకరకాల డిజైన్లతో రకరకాల వేణీలను అల్లుకోవచ్చు. మనకి సూది దారంతో పనే లేదు. చూడండి, చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా అల్లేయచ్చు. మనకి అల్లడం రాదనే టెన్షనే ఉండదన్నమాట. ఇలా ఒక చపాతీ కర్రకి కానీ లేదంటే దేనికైనా సరే ఈ విధంగా
విధంగా బైండింగ్ వైర్ను చుట్టేసుకోండి రౌండ్గా. ఎందుకంటే మనం జడకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీరు జడ అల్లుకొని జడకు చుట్టూరా చుట్టుకోవాలన్నా కూడా బైండింగ్ వైర్కి ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవచ్చు. అలాగే మనకి వేణిని కావాలంటే వేణిని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇంకా సూది దారంతో పనే లేదనమాట. అసలు సూది దారం మనకి అవసరమే లేదు. అలాగే పువ్వులు రాని వాళ్ళు ఎవరైనా సరే, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈజీగా అల్లేయచ్చు అనమాట. రకరకాల డిజైన్లతోటి మనం ఇలా అల్లుకొని మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. బైండింగ్ వైరు మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది కదా. ఇంకా మరి టెన్షన్ ఎందుకు, మీకు ఎలా కావాలంటే అలా రౌండ్గా కావాలంటే రౌండ్గా, పొడుగ్గా కావాలంటే పొడుగ్గా, అలాగే చుట్లు కావాలంటే చుట్లుగా మనం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బైండింగ్ వైర్ మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా దాన్ని చుట్టేసుకోవచ్చు, అల్లేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా స్ట్రైట్గా ఇంతసేపు రౌండ్గా తిప్పాను కదా, ఇప్పుడు స్ట్రైట్గా అంటున్నా. ఇప్పుడు ఇలా వంచేసామంటే ఇది వేణి అయిపోతుంది అనమాట. దీన్ని మనం జడకు పెట్టేసుకొని కింద ఇలా కట్ చేసేసుకొని మనం జడ కిందకి పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలా పెట్టేసుకున్నామంటే మనకైతే వేణి అయితే రెడీ అయిపోయిందనమాట. అలాగే క్లిప్ లాగా అక్కడ కావాలంటే పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఈజీ ప్రాసెస్ అనమాట, మనకి టెన్షనే లేదు, ఈజీగా అల్లేసుకోవచ్చు. చూడండి, ఇంకా ఇలా అల్లేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని జడ కిందికి మధ్యలో కావాలంటే గులాబీ పువ్వు పెట్టుకున్న సూపర్గా ఉంటుంది. లేదంటే జడ కింది నుంచి పెట్టేసుకొని పైన ఇలా చుట్టేసుకోవచ్చు అనమాట. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ట్రై చేయండి. అలాగే మీరు ఎలా అల్లుతారు పువ్వుల్ని రానప్పుడు అనేది కూడా కమెంట్ చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్